ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపు రైతు రుణమాఫీ చేశామంటూ లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా మనకు నెల రోజుల్లోపే రైతులకు రుణమాఫీ చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారన్నమాట ఎలక్షన్ ముందు. అయితే కంప్లీట్గా మనకి ఇప్పుడు సీఎం అయ్యారు కాబట్టి ఈ నెల రోజుల్లోపు ఈ రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను కంప్లీట్ చేస్తామంటూ కూడా వాగ్దానం చేశారు. కాబట్టి 2 లక్షల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ కంప్లీట్గా రైతులకు సంబంధించిన రుణమాఫీని విడతల వారీగా వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుందని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో వృధా ఖర్చును పూర్తిగా నిరోధిస్తామని చెప్పారు. రైతు బంధును పేదలకు ఇవ్వాల్సి ఉండగా కేసీఆర్ ప్రభుత్వం ధనికులకు కూడా ఎందుకు ఇస్తుందని రేవంత్ ప్రశ్నించారని చూసుకోవచ్చు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసే తెలంగాణ ఇచ్చామని రాహుల్ గాంధీ చెప్పారు. మనకైతే విడతల వారీగా రుణమాఫీని కంప్లీట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఈ నెల రోజుల్లోపు రుణమాఫీతో సహా మనకు వడ్డీతో సహా కలిపి కంప్లీట్గా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కంప్లీట్ చేస్తామని చెప్పారు. మనకు ఆల్రెడీ రైతులు అలాగే అధికారులు అయితే కంప్లీట్గా ఐటీ శాఖ మంత్రి సుధీర్ బాబుని అయితే అడగడం జరిగిందనమాట ప్రెస్ మీట్లో. ఆయన కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అలాగే కొంతమంది మంత్రులతో కలిసి నిర్ణయం తీసుకొని కంప్లీట్గా రుణమాఫీకి సంబంధించి ప్రక్రియను కంప్లీట్గా కొనసాగిస్తామని చెప్పడం జరిగిందనమాట. ఎవరు తొందరపడవద్దు, మేము ఇచ్చినటువంటి హామీని కంప్లీట్గా పూర్తి చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో 2 హామీలను అమలు చేశామని చెప్పారు. దాని తర్వాత కంప్లీట్ మనకు ఈ నెల రోజుల్లోపు రైతు రుణమాఫీకి సంబంధించి వివరాలను సేకరించి కంప్లీట్గా 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ అనమాట. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మీ కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కొత్తగా చూసిన కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.